బాగున్నారా? వెల్కమ్ టు రాయలసీమ. ఎక్కడైతే అందరూ బాగుండాలని కోరుకునే మహిళలు ఉంటారో అక్కడికి వచ్చేస్తా ఉంది వన్ అండ్ ఓన్లీ ప్రొద్దుటూరు. హాయ్, హలో అండ్ హార్టీ వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు. ప్రేమకి పెట్టింది పేరు అక్కడ మన ప్రొద్దుటూరు. దేశం మొత్తం వినిపిస్తుంది వీళ్ళ హోరు, వీళ్ళందరిలో ఉంటదిరా హుషారు. బేసిక్ గా ఇలాంటి సందర్భాల్లో ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అని అనాలనిపిస్తుంది. బాగా రెడీ అయినప్పుడు మా ఆయన ఎందుకే ఇవన్నీ అంటాడు. అవును, ప్రతి ఇంట్లో ఇదే జరుగుద్ది. కానీ ఎందుకు అని ఎందుకంటారు తెలుసా? మీరు తద్దినానికి కూడా పెళ్లికి వెళ్ళినట్టు వెళ్తారు. అవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. మన ఫ్లో మందే. ఎవడు పోయిండా ఎవడు పుట్టిండా అవసరం లేదు మనకి. రవి గారి ప్రోగ్రామ్ కి నేను రెడీ అవుతున్నాను. మా ఆయన చాలా ఎందుకు అని అడుగుతున్నారు. అందంగా రెడీ అవుతున్నారు. ఫంక్షన్ కన్నా రెడీ అవ్వలేదు, నువ్వు రవి కోసం అలా రెడీ అవుతున్నావు అంటే మా హృదయాలను దోచుకున్న రవి కోసం నేను రెడీ కావాలి అని చెప్పి. నా కోసం వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లు కూడా అంత రెడీ అవ్వట్లేదండి. నా కోసం కాదు, మా ఈ టీవీలో వచ్చే ఆడవాళ్ళు మీకు జోహార్ల కోసం రెడీ అవుతున్నారు. ప్రతి వేరే షోలో సెలబ్రిటీస్ ఉంటారేమో, నా షోలో వీళ్ళేరా సెలబ్రిటీస్. రండమ్మా, మీకు ఐశ్వర్య బియ్యం తరపు నుంచి కిలో బంగారం. హాయ్ రవి గారు, బాగున్నారా? బాగున్నాం. ఓకే, నేను ఒక కవిత చెప్తున్నాను. మా ప్రొద్దుటూరులో బంగారు ఫేమస్, మా ఇంట్లో నేను ఫేమస్, పొద్దున్నే చేస్తాను మా ఇంట్లో పులుసు, అందుకే అది అందరికీ తెలుసు. మీరు కన్ఫ్యూజ్ అయినా నేను కన్ఫ్యూజ్ అవ్వను. మీకు ఐశ్వర్య బియ్యం నుంచి బంగారం. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, వచ్చేయండి అమ్మా. మీ వైఫ్ పేరు నిత్య, నా పేరు కావ్య. నా బిడ్డ పేరు వియా. వీఆర్ ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ. ఆనందం వస్తే అందరూ నవ్వుతారు హాహా అని. నా పేరు హారిక. అవునా? మీరు కూడా అలానే నవ్వుతారు హాహా. నేను ఇంత దారుణంగా నవ్వుతున్నా నాకు ఇప్పుడే తెలిసిందిరా. ఫస్ట్ రౌండ్ ఆడడానికి బుడగలు తీసుకురండి రా. గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడగాలి, మీకు పాయింట్ రావాలి అని అంటే ఫస్ట్ మీరు ఇద్దరు వెళ్తారు, ఒక బుడగ అక్కడ నుంచి లాక్కుంటారు, వెళ్తారు, బుడగని ఆ స్టూల్ మీద పెడతారు, మీరు ఆ స్టూల్ ముందుకు వెళ్తారు, ఆ బెలూన్ ని ముట్టుకోకుండా చేతులు ఇలా పైకి పెట్టి ఆ బెలూన్ మీద కూర్చొని ఆ బెలూన్ ని పగలగొడతారు. పగలగొట్టిన వెంటనే నాకు వచ్చి హైఫై కొట్టాలి. ఫస్ట్ నాకు వచ్చి హైఫై కొడతారు, వాళ్ళ టీం నే క్వశ్చన్ అడుగుతారు. చాలా ఈజీ క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్ అడగాలంటే మీ ఇద్దరు వెళ్ళాలి, ఫస్ట్ బుడగ పగలగొట్టాలి. 3, 2, 1 గో. లైన్ లో నిల్చుంది అయితవమ్మ, నువ్వు ఏదో రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితవమ్మ. మీ అమ్మ కోసం అయితవమ్మా. నువ్వు ఏందన్నా అక్కడ లైన్ లో వెయిట్ చేస్తున్నావు? హెచ్ఆర్ ఇంటర్వ్యూ అవుతుందా? నువ్వు అప్పుడు ఇట్లా అనాలే, అయితవమ్మా. ఇంత సాఫ్ట్గా ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకయ్యో? నేను ఒక కాంబినేషన్ చెప్తా, ఆ కాంబినేషన్ లో వచ్చిన పాట మీరు చెప్పాలి. వినండి, కాంబినేషన్ ఏంటంటే కూరగాయల మార్కెట్, మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సిల్క్ స్మిత. ఏం పాట? ఈ పేటకు నేనే మేస్త్రి, వాళ్ళ పాట అనుకుంటున్నారు, మీరే పాట అనుకుంటున్నారు. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. కూరగాయల మార్కెట్ అంటే పండు పండు పండు. బాగుంది, బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మనం. ప్లే ది రైట్ సాంగ్. ఈ పేటకు నేనే మేస్త్రి,
మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది గవర్నమెంట్ ఆఫీస్ కి పెన్షన్ తీసుకున్నట్టు పోతున్నట్టు ఉంది. పెన్షన్ వచ్చిందా కొడక? మా సాఫ్ట్వేర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇటు రండి. మ్యూజిక్ అయిరా. ఇక్కడ నుంచి సెకండ్ 3, 2, 1 గో. ఇప్పుడు మీకు ఇచ్చే కాంబినేషన్ ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మౌత్ ఆర్గన్ అండ్ సౌందర్య గారు. చుట్టి చుట్టి వచ్చావా చూపులు వేత పొడిచావా అయ్యో నా సిగ్గే పడిపోయే. ఆ పాట అనుకుంటున్నారు రజనీకాంత్ గారి పాట. ఓకే, మీరే పాట అనుకుంటున్నారు. చుట్టూ చుట్టూ వచ్చావా చూపులు వేలుగా కాల్చావా. ఆగండి, ఆవిడ పాట తీస్తా పాయింట్. చుట్టి చుట్టి వస్తా చుట్టి చుట్టి కాదమ్మా. చుట్టూ చుట్టూ వచ్చావా చూపులు వేలుగా పెంచావా. వద్దమ్మా, ఇది భజన అవుతుంది. వదిలే 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 వదిలే. ఇదే రైట్ సాంగ్ అయితే మీరు ముందుకెళ్ళి డాన్స్ ఆడతారు. ఓకే, మ్యూజిక్. చుట్టూ చుట్టి వచ్చావా చూపుడు వేలితో పేల్చావా అయ్యో నా సిగ్గే పరిపోగా కళ్ళతో ఏదో చూసావా కాయా పండా అడిగావా నాలోని ప్రాయం దిగిపోగా. ఈ పాయింట్ వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. ఓకే, 3, 2, 1 గో. మీరు పగల కొట్టేది కరెక్టే, కానీ నేను ఏం చెప్పినా స్టూల్ మీద బెలూన్ పెట్టి దాని ముందుకెళ్ళి కరెక్ట్ పగల కొట్టింది నువ్వు. కాబట్టి జాగ్రత్త వినండి. కాంబినేషన్ ఇస్ భూమిక సోడా యంగ్ టైగర్. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. పటక్కు టకడు. వాళ్ళు మీకంటే బాగా వాడితే నేను వాళ్ళకి ఇచ్చేస్తా. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. అది వచ్చింది. నెక్స్ట్ నీ అదరాంగు తంగుతుంది చెట్టి. నీ అదరాంగు తందుకుంది మెడ్డి. మీ అద్రాంగు తాంగుంది మిడ్డే. ఇదేం పాటమ్మా? ఆంధ్ర సోడా బుడ్డి. నెక్స్ట్ నీ అదరాంగు మారుతుంది చెడ్డి. చెడ్డి చెడ్డి అని ఎందుకన్నా? ఓకే, పాడు పాడు పాడు. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి నువ్వు కనపడకుంటే అలజడుతుంది ఆరుతుంది మిడ్డి. ఈమె చెడ్డి, నువ్వు మిడ్డి. భలే సెట్ అయ్యారు నాకు ఇక్కడ. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. సెకండ్ లైన్ 5, 4, 3, 2, 1 టైమ్ అప్. కనీసం ఆ పాట ట్రై చేసినందుకు వీళ్ళకే పాయింట్. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డి. నీ అధరామృతం పునర్రెడ్డి నీ అధరామృతం పునర్రెడ్డి. సెకండ్ లైన్ లో జారుతుంది మిడ్డి అని నేను చెప్పాను కదా సార్. నువ్వు చెప్పిన ఒక మిడ్డి పదాని కోసం మొత్తం పాట రైట్ అంటారు. జారుతుంది మిడ్డి అని బాగా చెప్పాను సార్ నేను. ఇప్పుడు వాడు సరిగ్గా వాడు. నాకు తెలుసు వాడమని. మళ్ళీ టైమ్ అప్. కాబట్టి రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. సూపర్ గా ఆడి గెలుచుకున్నారు మీరు 3000 రూపాయలు. రంగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే. ప్రొద్దుటూరులో మహిళలు చాలా క్లెవర్, చాలా స్మార్ట్, చాలా ఎడ్యుకేటెడ్ అని మా ప్రపంచానికి మొత్తం తెలుసు. అయితే ఇక్కడ వీళ్ళు ఎంత స్మార్టో, వీళ్ళ స్మార్ట్నెస్ తో పాటు వీళ్ళకి లక్ ఎంత ఫేవర్ చేస్తో చెక్ చేస్తాం అనమాట. మీలో ఎంతమంది ఉన్నారు? ఒకరు వస్తారు, ఒకరు వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా.
ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్తే ఈ బ్యాగ్ ఇచ్చేస్తా. ఈ బ్యాగ్ ఇచ్చేసిన తర్వాత ఆ రింగ్ లో నిల్చొని ఈ బ్యాగ్ ని అలా వేసేస్తే 500 నుంచి 50,000 రూపాయల వరకు ఇచ్చేస్తా. అది ఎలానో ఆ ఛాన్స్ వచ్చినప్పుడు చెప్తా. ఇక్కడ ప్రొద్దుటూరులో ఏమండి మా ఆయన రోజు నన్ను ఏంటి ఇంత తెలివి నీకు అంటుంటాడు, అందుకే ఈ గేమ్ ఆడాలన్నా గెలవాలన్నా నేనే ఫస్ట్ అనుకున్న వాళ్ళు చేయొద్దండి. మీ హస్బెండ్స్ ఏమన్నారా అండి? ఏంది ఇట్లా దద్దపుర్రాగా ఉన్నావా అంటారా? సారికి బెల్ట్ పెట్టుకున్నా మేడం రండి. మిమ్మల్ని మీ ఆయన ఎందుకు అంటుంటాడు ఏంది తెలివి మామూలు తెలివి కాదు నీది అని? మరి అంత పొగడరు, జెంట్స్ కదా ఎంతైనా. జెంట్స్ పొగడంటే నేను జెంట్స్ కాదా లేకపోతే నేను అవలగాన పొగుడుతా? అయ్యో మిమ్మల్ని కూడా కలిపే చెప్తున్నా. మరి జెంట్స్ పొగడరంటావా? ఈగో కదా, ఈగో కదా. ఎవరికి జెంట్స్ కా? ప్రపంచంలో ఈగో లేని జీవి ఏది ఉందంటే మగాడమ్మా. నిజమా? అయ్యా ఏంటండి బాబు ఇంత పెద్ద మాట అనేది? అవును నేను వచ్చినప్పటి నుంచి పొగట్లేదా మిమ్మల్ని? అవునా? నాకు సారీ చెప్పాలని ఉంది. సారీ. మీకు కాదు మీ ఆయనకి. పాపం ఎలా భరిస్తున్నాడో నిన్ను. లవ్ మ్యారేజ్ కదా భరించాల్సిందే. 7 years అయింది. పాపం లవ్ మ్యారేజ్ చేసుకున్నా నిన్ను. ఏరుకోరి తెచ్చుకున్నావు కదా ఆయన నీ కష్టాన్ని. అరే ఎంత పెద్ద తప్పు చేసిండు సార్. స్కూలింగ్ నుంచి మాది లవ్. ఎర్రేమో ఆయనకి ఎర్రి పాపం ఏం తెలీదు, ప్రేమలో పడి అన్ని మర్చిపోయాడు. ఏం పేరు ఆయన పేరు? చరణ్ కుమార్. చరణ్ కుమార్ గారు వీలైతే మీ ఆధార్ కార్డు ఫోటో ఇవ్వండి. ఎంత కేరింగ్ గా చూసుకున్నా ఏం చేసినా గానీ ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో? పొద్దుటి నుంచి ఇంట్లోనేగా ఉంటావు అంట. అంత మాట అంటాడా మిస్టర్ చరణ్ కుమార్? అయినా నువ్వు గ్రేట్ రా. అయినా నువ్వు గ్రేట్. చెప్పాను కదా ఇప్పుడే ఈగో అని. అవును జెంట్స్ కి ఈగోనే. కరెక్టే అమ్మా. ఇంత మాట్లాడారంటే ఆబ్వియస్లీ తెలివి ఉన్నట్టే. మా మగవాళ్ళ గురించే అంటుందంటే బాగా జీవితాన్ని చూసినట్టే. కాబట్టి సాధారణంగా ఏ జీవికైనా పళ్ళు టీత్ ఎక్కడ ఉంటాయి? నోట్లో. అది ప్రతి జీవికి ఉంటాడు. ఒక జీవికి తన పళ్ళు టీత్ కడుపులో ఉన్నాయి. అది ఏ జీవి? జీవి కాదు. ఫిష్. ఫిష్ కి ఫిష్ కి ఎన్ని ఆప్షన్స్? ఓకే వెరీ గుడ్. ఫిష్ అని ట్రై చేసావు, తెలియకపోతే ఆప్షన్స్ అని అడుగుతున్నావు. నేను ఆప్షన్స్ ఇస్తా, ఒక 3 ఆప్షన్స్ ఇస్తా. దాంట్లో రైట్ ఆన్సర్ ఉంటది. ఆప్షన్ ఏ ఆక్టోపస్, ఆప్షన్ బి పీత అంటే క్రాబ్, అండ్ ఆప్షన్ సి సీ హార్స్. ఆక్టోపస్ ఫైనల్ అంటే మీరు కన్ఫ్యూజ్ చేయడానికి చాలా చెప్తుంటారు. ఎందుకంటే మాకు ఈగో. అది కాదని హెల్ప్ చేస్తున్నా, హెల్పింగ్ నేచర్ కనబడతలేదు నీకు, కానీ ఈగో కనబడుతుంది. లేదు. ఆక్టోపస్ ఏనా? సీ హార్స్. ఓకే సో సీ హార్స్ ఇస్ కడుపులో పళ్ళు ఉన్నది సీ హార్స్ కి అని చెప్తున్నారు మీరు, అండ్ దట్స్ ది రాంగ్ ఆన్సర్. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. అండ్ ది ఆన్సర్ ఇస్ పీత. పీతకి మూతి ఉండదు, డైరెక్ట్ కడుపే ఉంటది. ఎప్పుడు చూడలేదు. పీతను కూడా చూడలేదా? అంటే తినం కదా. నువ్వు మీ ఆయన్ని చూడనికే టైం సరిపోతలేదు నీకు. నువ్వు పీత ఏది, సీ హార్స్ ఏది, నీ ఆక్టోపస్ ఏది ఏం చూస్తావమ్మా? థ్యాంక్ యూ అమ్మా, మీతో మాట్లాడి చాలా జ్ఞానం వచ్చిందమ్మా నాకు. క్వశ్చన్ ఏంటంటే పురాణాల్లో చాలా మంది బ్రదర్స్ ఉన్నారు, అన్న తమ్ముళ్ళు. పురాణాలు నాకు ఒక 5 బ్రదర్స్, వీళ్ళిద్దరు బ్రదర్స్, ఇట్లా 5 జోడీలు చెప్పండి. రామలక్ష్మణుడు. సూపర్. రామాయణం. రావణాసురుడు కుంభకర్ణుడు. ఓకే. నంబర్ 3 బలరాముడు కృష్ణుడు. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ధర్మరాజు అర్జునుడు. రైట్. లాస్ట్. ఇప్పుడు క్లూ ఇవ్వండి. మీకు తెలుసు, వస్తుంది, ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి. రావణాసుడు లాస్ట్ కి రాముడికి సపోర్ట్ చేసిన ఆయన పేరు విభీషణుడు. మరి రావణాసుడు కుంభకర్ణుడు చెప్పా కదా, మళ్ళీ రిపీట్ చేయకూడదేమో అనేసి. అంటే వాళ్ళు బ్రదర్స్ కాదా? బ్రదర్స్ కదమ్మా. నేను వాళ్ళకి చెప్పొద్దు వీళ్ళకి చెప్పాలి. 5 చెప్పారు. వెరీ గుడ్. Congratulations, 1000 rupees.
మొదటి ఒలింపిక్ మెడల్ సాధించిన తెలుగు భారతీయ మహిళ ఎవరు? కర్ణం మల్లీశ్వరి. ఫైనలా? ఇంకోసారి ఆన్సర్ చెప్పండి. కర్ణం మల్లీశ్వరి. ఫ్యాన్స్ తెలుసా మీకు? కంపెనీ ఫ్యాన్స్. పిటి ఉషా. ఈ రెండిట్లో రైట్ ఆన్సర్ ఉంది, మీరు సెలెక్ట్ చేసి చెప్పండి. పిటి ఉషా. షూరా? షూర్. నేను కన్ఫ్యూజ్ చేశానేమో మిమ్మల్ని అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఫైనల్ ఆన్సర్ ఒకటి ఉంది, ఆలోచించుకొని చెప్పండి, ఇంకో ఛాన్స్ ఇవ్వను. పిటి ఉషా. ఫైనల్. అండ్ దట్స్ ది రాంగ్ ఆన్సర్. కర్ణం మల్లేశ్వరి ఇస్ ది రైట్ ఆన్సర్. కానీ నేనే కన్ఫ్యూజ్ చేశాను. కానీ మాకు ఈగో లేదు కాబట్టి నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మాకు ఈగో లేదు కాబట్టి మీకు కూడా గెలిచే ఛాన్స్ ఇస్తున్నాం. మగాళ్ళ మనసు బాగా చాలా మంచిది కాబట్టి. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. మాకు ఈగో ఉందంటారా? లేదు. లేదని గట్టిగా చెప్పండి, కొంతమందికి వినబడాలి. కిటా మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. మీ ఇంట్లో ఫ్యాన్ స్విచ్లు పైన ఉంటాయండి? వేస్తున్నారా? ఆఫ్ చేస్తున్నారు? కంగ్రాచులేషన్, 1000 రూపాయలు. క్యూటీ బ్యూటీ. ఇంకా క్వశ్చన్ లేదు, అదృష్టం చెక్ చేద్దాం. పింక్ సారీ మేడం వచ్చేయండి. మీ అదృష్టం బాగుందమ్మా ఇవాళ. పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసారో ఏమో. మీ ఆయన చూసారా? అంటే హస్బెండ్ ముఖం చూస్తే బాగుంటది కదా, అంటే మాకు ఈగో ఉండదన్నమాట. మేడం మేడం చెప్పండి గట్టిగా. కొంతమంది వెనకాల ఎంత మాట్లాడారు. మా ఆయన ఫేస్ చూస్తే బాగుంటుంది రోజంతా. బాగుంటుంది. మీ ఆయనకి ఈగో ఉందా? ఏం లేదు. అర్రే రే 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 ఏతేనమ్మా. మగవాళ్ళకి ఈగో ఉందని చెప్పి గెలవలేదు కొంతమంది. ఈగో ఉంది అని చెప్తే గెలవలేదు, కానీ లేదు అని చెప్తే ఎట్లా గెలుస్తున్నారు చూడండి. కంగ్రాచులేషన్. రండి పెద్దమ్మ గారు, ట్రై చేద్దాం. మన లక్ ఎంత బాగుందో ఇవాళ. పొద్దున ఎవరి ముఖం చూసారు? తిరుగుడమ్మా, 500 రూపాయలు. సూపర్ గా చేసినావు. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలంటే బాగా పరిగెత్తాలి, బాగా జోష్ఫుల్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. మీరు యాక్టివ్ గా ఉన్నారు, జోష్ గా ఉన్నారు అని అంటే మీరు ఉన్న చోట డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లోపలికి పిలిచేస్తా. గేమ్ ఏంటంటే మీ టీం ఇక్కడ నుంచి ఒకరికి ఇట్లా కంటికి గంతలు కట్టి నిల్చోబెట్టేస్తాం. నానా నువ్వు ఎక్కడన్నా వాక్ చేయొచ్చు. ఓకే, చేతులు బ్యాక్ పెట్టుకో, చేతులు మాత్రం తీయద్దు, ఎలా ఉన్నాయో అలానే ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ వాకింగ్. ఓకేనా? ఒక్క దగ్గర ఉన్నావు అంటే వాళ్ళు రింగ్లు వేస్తారు. మీ ముగ్గురు ఏం చేయాలంటే ఇవి తిరుగుతుంటే ఆ రింగ్ ని ఇవి మీదకి వేయాలి. ప్రతి రింగ్ కి ఒక పాయింట్ వస్తుంది. ఇవి అంతా ఆడిన తర్వాత మీ స్కోర్ చూస్తాం. దాని తర్వాత మీలో ఒకరు ఇక్కడ నిల్చుంటారు, వాళ్ళు వచ్చి మీ మీద రింగ్స్ వేస్తారు. ఎన్ని రింగ్స్ ఎవరైతే ఎక్కువ వేస్తారో ఒక పర్సన్ మీద వాళ్ళే గెలుస్తారు. సో జాగ్రత్తగా ఉన్న రింగ్స్ నే కరెక్ట్ గా వాడుకోండి. 3, 2, 1 గో. సో టోటల్ గా అలా ఈవిడ దగ్గరకు వచ్చి ఇక్కడ దూరినావు అయ్యిండమ్మా అని.
మొత్తం టింగ్ 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 అని వేసింది. మొత్తం 6 రింగులు వేసారు మీరు. 6 రింగులు వేసారు కాబట్టి మీరు తొందరపాటు పడకుండా వేస్తే ఇంకో 2 వేసేవాళ్ళేమో. సో మీరు 7 వేస్తే గెలిచిపోతారు. 7 రింగ్స్ వేయాలి, చాలా ఈజీ. కానీ వీళ్ళ ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ లేకుండే, మీ ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ ఉంటే మీరు గెలుస్తారు. టేక్ ఏ పొజిషన్. నువ్వు ఎటు తిరుగుతావు నీ ఇష్టం నాన్న. ఆల్ ది బెస్ట్. 3, 2, 1. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదమ్మా బూరా, అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, అరే ఉర్రా 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 అరే ఊదమ్మా బూరా, మార్ 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 మార్లే జోర్ 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 జోర్లే. వాళ్ళు 8 వేసారు, అన్ని కిందనే 3 వేసారు నీ మీద. మీరేమో టోటల్ గా 6 వేసారు. కానీ మీరు చెప్పా కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, ఆగండి చూసేయండి. చాలా బాగా చాలా తెలివిగా ఆడింది. మీరు 3 వేసారు, ఆవిడ 6 వేసింది కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. ఐశ్వర్య బిఎం వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ టు ఆర్ ప్రొద్దుటూరు మహిళలు కాబట్టి అందరికి మనస్ఫూర్తిగా మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ రా పెద్దమ్మా. ఫైనల్ గా మాకు ఈగో లేదని ప్రూవ్ చేయడానికి ఐశ్వర్య బియ్యం. ఈ గింజలో మగవాడి కష్టం ఉంది, గుర్తుపెట్టుకోండి. దీంతో మేము వండితేనే అన్నం అవుతుంది. మిమ్మల్ని అందుకే కానీ ప్రపంచంలో ప్రతి మగాడు అనే మాట ఏంటంటే ఆడవాళ్ళు మీకు